హాయ్ అండి, అందరికీ అందరు బాగున్నారు అనుకుంటున్నాను. అందరూ గుడ్ మార్నింగ్. ప్రజెంట్ ఈరోజు వచ్చరికి మీ అందరికి ఒక చిన్న విషయం చెప్పాలండి. సో విషయం చెప్పే ముందు దాని ఒకసారి చూడండి. మేబీ కనపడుతుంది అనుకుంటున్నాను, ఎందుకంటే మనకు కొంచెం కెమెరా అటు కాబట్టి. సో మీ అందరు కనపడుతుంది అనుకుంటున్నాను. ల్యాబ్ని చూసారు కదా. సో ల్యాబ్ని చూసినప్పుడు మీకు ఏమనిపించింది? స్టాండింగ్ పొజిషన్ బాగుంది, క్వాలిటీ బాగుంది, కొంచెం యాపిల్ ఫేస్ కట్ ఉంది, బాల్ లాగా కొంచెం రౌండ్గా ఉందని చెప్పేసి మీకు అనిపించుండిద్ది. కొంతమంది దగ్గర దీనికన్నా మంచి క్వాలిటీ ఉంటే ఇది పెద్ద బొక్క అని చెప్పేసి అనిపించుండిద్ది. బట్ ఈరోజు నేను దాన్ని కొన్న ప్రైస్ చెప్తాను, అండ్ దాన్ని ఎంత తీసుకున్నా కూడా చెప్తాను, అండ్ ప్రెసెంట్ అది ఎలాంటి కండిషన్లో ఉందో కూడా చెప్తాను. నేను దాన్ని వాడే కాల్షియం, మినరల్స్, విటమిన్స్ ఇవన్నీ చెప్తాను. ప్రోవికల్ కాల్షియం మెయిన్గా చెప్తున్నాను మీకు. ప్రోవికల్ కాల్షియము, బ్రూటాన్ లివర్ టానిక్, అండ్ మోర్ ఓవర్ నేను దాన్ని కొన్న ప్రైస్ కాడికి వస్తే ఎగ్జాక్ట్లీ 12,000. ఇంకో విషయం చెప్పాలి మీ అందరికీ, చాలామంది తెలియని విషయం. ఎట్ ప్రెజెంట్ ఈరోజు అది ఒక 38 days ప్రెగ్నెంట్. ఈరోజు 38 days కన్ఫర్మేషన్ వచ్చి లైవ్లో చూసుకోవచ్చు. సో నిప్పుల్స్ అనేది దిగినాయి. బట్ పప్పీస్ ఎక్స్పెక్టేషన్స్ మాత్రం 4 to 5 మాత్రం ఉన్నాయి ఎక్స్పెక్టేషన్స్. ఎందుకంటే ఒక 7 to 10 పప్పీస్ మధ్యలో ఉంటే పొట్ట బాగా హెవీగా ఉండిద్ది, ఒక 4 to 5 పప్పీస్ ఉంటే పొట్ట చాలా చిన్నగా ఉండిద్ది. సో అది పుడితే ఇప్పుడు నేను అమ్ముకున్నా నాకు చాలా డబ్బులు వస్తాయి. లైక్ ఎలాగంటే ఇప్పుడు 5 పప్పీస్ పుట్టినాయి అనుకోండి, నేను 5 పప్పీస్ మీద ఒక 10K తీసేసి దీనికి కొన్న ప్రైస్ ఉంచుకుంటా. దీన్ని ఎందుకంటే సేల్ చేయను కాబట్టి అప్పుడు దీన్ని కొన్న ప్రైస్ ఉంచుకుని ఒక 10K పప్పీస్ మీద, అంటే వాటికి ఫుడ్ కానీ మెయింటెనెన్స్ కానీ 1 month వరకు మెయింటెనెన్స్ కానీ అన్నీ తీసుకుని ఒక 10K తీసేసి నాకు 40K మిగులుతుంది. డబ్బులు మిగులుతున్నాయి కదా బ్రదర్, ఉంచుకోవచ్చు కదా అని చెప్పేసి అనిపించవచ్చు. మనీ ఎంత అవసరమైనాయి అంటే చెప్పుకోలేని పరిస్థితి. అసలు ఇట్లాంటి రోజులు వస్తాయని చెప్పేసి కూడా నేను అనుకోలే. అంటే ఇలాంటి సిచ్యువేషన్ నేను ఫేస్ చేస్తాను, ఇలాంటి సిచ్యువేషన్లో నా లైఫ్ ఉంటుంది అని చెప్పేసి నేను ఎప్పుడు అనుకోలే. కానీ అట్ ప్రెజెంట్ అమ్మాల్సి వస్తుంది. మనసు ఒప్పట్లేదు, బట్ అమ్మాలి. ఎందుకంటే ఎల్లకాలం ఉంచుకుంటే మనం బ్రెడర్లు ఎందుకు అవుతాం? ఎమోషన్స్ ఉంటే దాన్ని చూస్తే నేను ఏడిపోతుందండి. దీన్ని ఎక్కడ కొన్నావు, దీని స్టోరీ ఏంటి అంటే, దీని స్టోరీ ఏంటని మీరు అడిగినట్లయితే సింపుల్ చెప్తానండి. మా ఫ్రెండ్ వాళ్ళు డైరీ ఫామ్ ఉంది. వాళ్ళు హర్యానాకి వెళ్ళి గేదెలు కొనుక్కొచ్చుకుంటారు. ఆ గేదెలు కొనుక్కొచ్చుకుంటున్నప్పుడు కూడా వెళ్ళి మా వాడు దీన్ని చూసి దీన్ని నచ్చి దీని ఫోటో నాకు పెట్టాడు అనమాట. కనపడుతుంది కదా నువ్వు సాది బుజ్జి అడ్డు మంచిదే. వెళ్ళి ఫోటో పెట్టాడు, నచ్చింది సార్ తీసుకురా అన్నాను. అమౌంట్ పే చేశాను, ట్రాన్స్పోర్ట్ అమౌంట్ కూడా పే చేశాను. ట్రాన్స్పోర్ట్ అమౌంట్ తీసేయండి, నేను కొన్న ప్రైస్ మార్కే చెప్తున్నాను మీకు. ట్రాన్స్పోర్ట్ అమౌంట్ పే చేశాను. అండ్ మా ఓడి తీసుకొచ్చి నాకు హైదరాబాద్లో ఇక్కడ ఈసీఎల్ కార్డ్ డెలివరీ ఇచ్చాడు అనమాట. నా అగ్రికల్చర్ తర్వాత నీ లివర్ టానిక్స్ వాడుకోవటం వల్ల, ఈ కాల్షియమ్స్ వాడుకోవటం వల్ల సో మంచి గ్రోత్ అనేది వచ్చింది. సో డాగ్ మాత్రం చాలా అంటే చాలా మంచి డాగ్ అండి, ఇంత మైనస్ లేదు డాగ్లో. సో అది బుజ్జి బుజ్జి జుడి 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 జుడి. ఇంకా మా అమ్మాయి స్టోరీ వచ్చేసరికి అదనమాట. ఎవరైనా కానీ ఇంట్రెస్టెడ్ ఉంటే సో జాగ్రత్త పెంచుకుంటాం బ్రదర్. మేము బ్రీడర్స్ కాదు, కొత్తగా బ్రీడింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. నేను విత్ ప్రూఫ్తో చెప్తున్నాను. కన్సీవ్ కాకపోతే తీసుకొచ్చి ఇచ్చి మా ఇంటికాడ ఇచ్చేయచ్చు, డౌట్ లేదు. అదే మ్యాక్సిమం 4 కానీ 5 కానీ, అంతకన్నా ఎక్కువ పెట్టదులే, అంతకన్నా తక్కువ పెట్టదు. నేను ఎక్స్పెక్టేషన్ అయితే 4 to 5 ఆ రేంజ్లో ఉండండి. 6 కానీ పప్పీస్ పెట్టిద్ది. వీడియో వచ్చేట్లే లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. అండ్ సేల్స్ పర్పస్ వీడియో అయితే కాదు, నా డాగ్ని నేను ఎలా పెంచుకున్నానని చెప్తున్నాను. సో సేల్స్ అంటే మీకు లాస్ట్లో ప్రైస్ చెప్పాను, ఎందుకంటే పద్దాక వాడికి ఫోన్ చేస్తారు కాబట్టి ప్రైస్ గురించి నేను లాస్ట్ ప్రైస్ చెప్పాను. బట్ చాలా మంచిది. అండ్ దీనికి మించిన డాగ్ ఉంటేలే కానీ నా లైఫ్లో దీనికి మించిన డాగ్ అయితే ఇంకోట్లేదు. జాను కూడా ఉంది, కానీ జాను మహాగొల అండి, అసలు మహాగొల. ఎలాగంటే మహాబద్ధకం కూడా, పొనుకుంటలేకదో లెగిసి తీసుకొచ్చింది. కానీ ఇది అలా కాదు, మన ఊడిని బట్టి ఆడుకొంతసేపు ఆడుకోద్ది, నువ్వు సైలెంట్ అయినప్పుడు ఇది సైలెంట్ అయిపోద్ది. సో ఫుడ్ ఇంత పెట్టాలని లేదు, చూసారు కదా మీ వీడియోలో ఫుడ్ ఎంత పెట్టాను. సో అంతే పెడతాను, అంతకన్నా ఎక్కువ ఏం పెట్టను. సో అది. సో థ్యాంక్ యూ అండి, అందరు జాగ్రత్త.